ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీ ఇంటర్నల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇకపోతే ఎవరి దగ్గర అయితే ఆధార్ కార్డ్స్ ఉన్నాయో ప్రతి ఒక్కరు లైక్ దిస్ నాతో సహా ప్రతి ఒక్కరు మీరందరూ కూడా December 14th లోపు అయితే మీకు సంబంధించిన డాక్యుమెంట్లో ఆధార్ అప్డేట్ని చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అంటే ఆధార్లో డాక్యుమెంట్ని అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదనుకుంటే టెంపరీ పర్పస్ కాదు, పర్మనెంట్గా మీ యొక్క ఆధార్ కార్డ్ బ్యాన్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. కాబట్టి మీరు 100% మనం ఎప్పుడో 10 years బ్యాక్ కావచ్చు, 5 years బ్యాక్ కావచ్చు, మనం దిగిన ఫొటోస్ కావచ్చు, పెట్టిన బయోమెట్రిక్స్ కావచ్చు, అవి మాత్రమే పనిచేస్తుంటాయి కదా. దీంతో పాటుగా మనం అడ్రస్ని కూడా అప్డేట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, దీంతో పాటుగా ప్రూఫ్ ఆఫ్ అడ్రస్, ఈ రెండింటిని మీరు అప్డేట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇకపోతే మీరు ఏ విధంగా అప్డేట్ చేసుకోవచ్చు అని నేను చాలా సింపుల్ స్టెప్లో మీకు చెప్పేస్తాను. పైగా నాకు సంబంధించిన డాక్యుమెంట్స్ నేను అప్లోడ్ అయితే చేసి మీకు చూపిస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఇకపోతే మీరు ఆధార్లో డాక్యుమెంట్ని ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలో మీకు చాలా ఈజీ మెథడ్ అయితే చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి చాలామందికి ఇది అర్థం కాదనమాట. అలాంటప్పుడు చాలామంది మనం ఎప్పుడో దిగిన ఆధార్ కార్డ్కి ఇప్పుడు మనకు ఆధార్ అప్డేట్ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ ఎందుకు అడుగుతుందంటే మనకు కంపల్సరీగా మనం అప్డేట్ చేస్తేనే మన యొక్క ఆధార్ అయితే మనకు రన్నింగ్ కావడం జరుగుతుంది. కాబట్టి కంపల్సరీగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క మొబైల్లో ఉండే ఏదో ఒక బ్రౌజర్ని అయితే ఓపెన్ చేసుకోండి. నేను మొబైల్తోనే ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలో మీకు లైవ్లో అయితే చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి సింపుల్గా ఇక్కడ మీరు ఏమని టైప్ చేస్తారంటే UIDIN ఈ విధంగా టైప్ అయితే చేసుకోండి. మీకు ఫస్ట్ వెబ్సైట్ అదే వస్తుంది. సింపుల్గా ఆ వెబ్సైట్లోకి ఎంటర్ అయితే ఇవ్వండి. వన్స్ ఎంటర్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి మీకు లాంగ్వేజ్ చూస్ చేసుకోమంటుంది. మీకు నచ్చిన లాంగ్వేజ్ ఇక్కడ నుంచి చూస్ అయితే చేసుకోండి. అందరికీ అర్థమవుతుంది కాబట్టి నేను ఇంగ్లీష్ని అయితే చూస్ చేసుకోవడం జరిగింది. చూస్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీంట్లో లాగిన్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. మీరు ఎలా లాగిన్ అవుతారంటే ఇక్కడ చూసుకోవచ్చు. సింపుల్గా మీరు ఏదో ఒక ఆప్షన్ మన ట్యాప్ అనేది చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు లాగిన్ చేసుకోమంటుంది అనమాట. అలాంటప్పుడు సింపుల్గా మీరు హోమ్ సెక్షన్లోకి అయితే రండి. వచ్చిన తర్వాత ఇక్కడ మీరు లాగిన్ బటన్ క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఆధార్ నెంబర్తో పాటుగా కింద కనిపిస్తున్న క్యాప్చా కోడ్ని మీరు ఎంటర్ చేసి లాగిన్ విత్ OTP క్లిక్ అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. నేను ఎంటర్ అయితే చేసుకున్నాను, చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఈ విధంగా మీ యొక్క ఆధార్ నెంబర్తో పాటుగా ఈ క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసుకొని లాగిన్ విత్ OTP క్లిక్ అనేది చేసుకోండి. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఇక్కడ చూసుకోవచ్చు నాకు ఒక OTP కూడా రావడం జరిగింది. సింపుల్గా ఆ OTPని కాపీ అయితే చేసుకోండి. కాపీ చేసుకొని సింపుల్ ఇక్కడ నుంచి పేస్ట్ చేసుకొని సింపుల్ ఇక్కడ నుంచి లాగిన్ బటన్ క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న మరుక్షణమే ఆన్ ది స్పాట్లో మనం దీంట్లో లాగిన్ అయితే అయిపోతాం. వన్స్ లాగిన్ అయిపోయిన తర్వాత మనకు ఇందులో చాలా రకాల ఆప్షన్స్ ఉంటాయి. మీరు PVC ఓటర్ ID కార్డ్ పెట్టుకోవాలి, ఆర్డర్ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. మీకు 50 రూపీస్ ఛార్జ్ అయితే పడుతుంది. లైక్ దిస్ మన యొక్క ATM కార్డ్ లాగా ఉంటుందన్నమాట. మీరు అడ్రస్ని అప్డేట్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. బ్యాంక్ సీడింగ్ స్టేటస్ని చూసుకోవచ్చు. దీంతో పాటుగా మీ యొక్క బయోమెట్రిక్ ఉంటుంది చూడండి, దాన్ని లాక్ చేసుకోవాలన్నా ఇక్కడే మీకు ఆప్షన్ ఉంటుంది. ఎవరు చూడకుండా, అదేవిధంగా ఎక్కడ అథెంటికేషన్ కాకుండా మీరు లాక్ కూడా వేసుకోవచ్చు అనమాట. ఈ మధ్య కాలంలో ఆన్లైన్లో ఫ్రాడ్ అనేది జరుగుతుంది కాబట్టి మీ యొక్క బయోమెట్రిక్ని కూడా మీరు లాక్ చేసుకోవచ్చు. OTP రాకుండా కూడా చేసుకోవచ్చు. ఆఫ్లైన్ KYC ఇక్కడ ఆప్షన్ ఉంది, ఇలా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు కావాల్సింది మెయిన్గా డాక్యుమెంట్ అప్డేట్ కాబట్టి అది కూడా మనకు ఇప్పుడు December 14th వరకే మనకు ఫ్రీగా ఉంది. దరాఫ్టర్ మనకు పేడ్ అయితే మినిమం 50 రూపీస్ ఛార్జ్ అయితే పడుతుందన్నమాట. ముందే మీరు చేసుకోండి, ఎందుకంటే మనకు ఫ్రీ ఆప్షన్ ఉంది కాబట్టి ప్రజెంట్ సింపుల్గా ఆప్షన్ క్లిక్ అనేది చేసుకొని మనకి ఇక్కడ కనిపిస్తుంటుంది అనమాట. మనకు ఎప్పటి వరకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉందనేది 14th 12th 2024 వరకు అయితే ఉంది. కాబట్టి సింపుల్గా ఇక్కడ నెక్స్ట్ బటన్ క్లిక్ అనేది చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు ప్రూఫ్ ఆఫ్ అడ్రస్, ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, మనం రెండు కూడా ఇక్కడ నుంచి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట డాక్యుమెంట్ని. అలాంటప్పుడు మినిమం డాక్యుమెంట్ యొక్క సైజు 2 MB కంటే బిలో ఉండాల్సి ఉంటుంది అనమాట. మనకు సంబంధించిన పర్సనల్ డేటా అయితే వస్తుందన్నమాట. ఇక్కడ మీరు సమ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ని ఇక్కడ కరెక్ట్గా ఉన్నాయో లేదో మీరు చెక్ చేసుకొని సింపుల్గా కింద మీకు నెక్స్ట్ ఆప్షన్ ఉంటుంది, దానిలో క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మినిమం మనకు 2 MB JPG కావచ్చు, PDF కావచ్చు, PNG ఫార్మేట్లో ఉంటేనే ఇది సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. అలాంటప్పుడు చాలామంది ఇక్కడనే మిస్టేక్ చేస్తూ ఉంటారు. లైక్ దిస్ మీ దగ్గర ఎలాంటి డాక్యుమెంట్ అయినా పర్లేదన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు మనకు చాలా రకాల డాక్యుమెంట్స్ ఉంటాయి. కాకపోతే డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, ఇండియన్ పాస్పోర్ట్ కావచ్చు, ఇలా చాలా ఉంటాయి, పాన్ కార్డ్ లా కావచ్చు. అలాంటప్పుడు చాలామందికి ప్రాబ్లం వస్తుంది. ఎక్కడ వాళ్ళు సేమ్ డాక్యుమెంట్ని రెండు ప్లేస్లో చూస్ అనేది చేసుకోడు. లైక్ దిస్ నేను జస్ట్ ఓటర్ ID మాత్రమే చూస్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ నేను ఓటర్ ID మాత్రమే అప్లోడ్ చేస్తాను. ఇక్కడ చూసుకో సింపుల్గా కంటిన్యూ టు అప్లోడ్. ఇక్కడ మీరు గ్యాలరీ క్లిక్ అనేది చేసుకొని ఇక్కడ నుంచి లైక్ దిస్ మీ దగ్గర ఫోటో ఉన్నట్టయితే ఫోటో కావచ్చు, లేదనుకుంటే
జేపీజీ కావచ్చు, పిఎన్జీ కావచ్చు, మనకు కావాల్సింది మెయిన్గా మూడే మూడు కాబట్టి సింపుల్ ఇక్కడ నుంచి నేను అది నేను స్క్రీన్ షాట్ అయితే తీసుకోవడం జరిగింది. అది సపోర్ట్ చేయదు, ఎగ్జాంపుల్ పర్పస్ మాత్రమే మీకు చూపించడం జరిగింది. నేను డాక్యుమెంట్స్లోకి వెళ్ళేసి ఇప్పుడు చూసుకోవచ్చు నాకు సంబంధించింది. ఇక్కడ చూసుకోవచ్చు నేను గణేష్ నాకు సంబంధించిన ఓటర్ ఐడి కార్డ్ని మాత్రమే నేను పీడిఎఫ్ ఫార్మాట్లో తీసుకోవడం జరిగింది. నాకు 100% ఫుల్ అయితే కావడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు స్క్రీన్ షాట్ అలాంటివి మాత్రం మీరు చూసి అయితే చేసుకోకండి. ఓన్లీ ఫర్ పీడిఎఫ్లో మాత్రమే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. మనం ఏం చేసుకున్నాం, ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ ఇక్కడ చూసుకోవచ్చు మనం అప్లోడ్ అయితే చేసుకోవడం జరిగింది. దీంతో పాటుగా ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ ఇది కూడా సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా నేను చెప్పాను కదా ఇంతకుముందు, మీరు ఏవి కూడా తీసుకోకండి, చాలా సింపుల్ ప్రాసెస్లో మీకు చూపిస్తున్నాను చూసుకోవచ్చు. మీరు యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ నుంచి ఓటర్ కార్డ్ని తీసుకోండి, మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది. పైగా చాలా ఈజీగా మీరు దీంట్లో అయితే అప్లోడ్ చేసుకోవచ్చు. మీకు లైవ్లో మీకు అప్లోడ్ కూడా మీకు చేసేది చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి లైవ్లో ఇక్కడ చూసుకోవచ్చు నేను ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ రెండు కూడా ఇక్కడ నేను రెండు ఫిల్ అయితే చేసుకోవడం జరిగింది. రెండు కూడా నాకు 100% కావడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు సమ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇక్కడ నుంచి అగ్రీ చేసి సింపుల్ ఇక్కడ నుంచి ఏం లేదు, చాలా సింపుల్ ప్రాసెస్. ఇక్కడ నుంచి మీరు నెక్స్ట్ కొట్టేయడం. ఇప్పుడు చూసుకో సింపుల్గా ఇలా మీరు నెక్స్ట్ కొట్టేస్తారో లేదో మీకు కన్ఫర్మేషన్ చేయమంటుంది అన్నమాట. ఇప్పుడు చూసుకోవచ్చు మనము ఎప్పుడు కన్ఫర్మేషన్ చేశాము టోటల్గా ఇది అప్లోడ్ చేసుకుంటున్నాం వద్ద సర్వర్లో. వన్స్ అప్లోడ్ చేసుకున్న తర్వాత మన యొక్క డాక్యుమెంట్ ఇక్కడ నుంచి మన యొక్క రెసిడెంట్ మనము సర్వీస్ ఫీజ్ ఆఫ్ కాస్ట్ మనకు అడుగుతుంది, ఏమీ పడలేదు కాబట్టి సింపుల్గా ఇక్కడ నుంచి మీరు సబ్మిట్ బటన్ పైన కొట్టేసేయండి. ఇప్పుడు చూసుకోవచ్చు ఆటోమేటిక్గా మనకు సంబంధించిన డాక్యుమెంట్ ప్రూఫ్ ఆటోమేటిక్గా మన యొక్క ఆధార్ కార్డులో అప్డేట్ అయితే కావడం జరిగింది. ఇక్కడ మనకు మెసేజ్తో పాటుగా మనకు సక్సెస్ అని ఆటోమేటిక్గా రావడం అయితే జరిగింది అనమాట. మీరు అన్నీ అయితే చూస్తున్నారు, నేను లైవ్లో చేయడం జరిగింది అనమాట. ఈ విధంగా మీ యొక్క ఆధార్లో డాక్యుమెంట్ అప్డేట్ని కంపల్సరీగా చేసుకోండి. లేదని కూడా మీ యొక్క ఆధార్ కార్డ్ అయితే 100% క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ మొత్తంలో అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్ మీకు వీడియో ఏమాత్రం హెల్ప్ఫుల్ అయినా కొంచెం లైక్ చేసి సపోర్ట్నే చేయండి. ఈ వీడియోని మ్యాక్సిమం వీంత మట్టుకు మీ యొక్క ఫ్రెండ్స్ మనతో షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.